వీక్షకులకు స్వాగతం, నమస్కారం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయిన విజయసాయిరెడ్డి గత కొద్ది రోజులుగా తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఎన్డీఏకి మద్దతుగా ట్వీట్లు వేసుకుంటూ వస్తున్నాడు. మొన్న పార్లమెంట్లో అమరావతి చట్టబద్ధత బిల్లు మీద చర్చ జరిగే సందర్భంగా రేణుకా చౌదరి చేసిన వ్యాఖ్యల్ని ఖండించకుండా జగన్ రెడ్డిని దూషిస్తూ ఉంటే, జగన్ రెడ్డిని విమర్శిస్తూ ఉంటే ఖండించకుండా ఎందుకు సమాధానం చెప్పలేకపోయారంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలను నిలదీస్తున్నాడు విజయసాయిరెడ్డి గారు. ఎందుకు అలా వ్యవహరిస్తున్నాడు? జగన్ రెడ్డికి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నాడా? జగన్ రెడ్డి పార్టీలోకి రానిచ్చే అవకాశం ఉందా? పోనీ జగన్ రెడ్డి ఒప్పుకున్న సజ్జల రామకృష్ణారెడ్డి ఊరుకుంటాడా? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విశ్లేషించడానికి మనతో ఎప్పుడు ఉన్నారు ప్రముఖ ఆర్థిక, రాజకీయ, సామాజిక విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు. వారిని మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే. బయటికి వెళ్ళిపోయిన విజయసాయిరెడ్డి మళ్ళీ లోపలికి దూరే ప్రయత్నంలో భాగంగా జగన్మోహన్ రెడ్డిని పొగుడుతా టీడీపీని టార్గెట్ చేసి ట్వీట్లు వేస్తున్నాడు. అమరావతి చట్టపద్ధతి మీద కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశాడు. నిన్న కొత్తగా మొన్న రేణుకా చౌదరి చేసిన వ్యాఖ్యల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలను నిలదీస్తున్నాడు. ఆయన జగన్ రెడ్డిని విమర్శిస్తా అంటే మీరు ఎందుకు ఖండించలేదు, ఎందుకు ఎదుర్కోలేదు, ఎందుకు ఎదురుదాడి చేయలేదు అంటూ జగన్ రెడ్డికి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నాడా? జగన్ రెడ్డి రానిచ్చే అవకాశం ఉందంటారా? ఇప్పుడు విజయసాయిరెడ్డి గురించి ప్రస్తావించవలసి వస్తే A2 అక్కడి నుంచి మొదలు పెట్టాల్సి వస్తుంది. ఎందుకంటే 16 నెలలు జైలు మేటు జగన్ రెడ్డి గారికి. నంబర్ 1. నంబర్ 2, ఆ కుటుంబంలో జగన్ రెడ్డి గారు, వాళ్ళ తండ్రి, వాళ్ళ తాత 3 తరాల నుంచి ఆ కుటుంబంలో అంటుకుపోయి ఉన్నటువంటి వ్యక్తి. ఇంకొక ప్రధానంగా మనం వాస్తవం చెప్పుకోవాల్సి వస్తే జగన్ రెడ్డి గారి కుటుంబంలో అక్రమాస్తులు, సక్రమాస్తులు పక్కన పెడితే అసలు ఎన్ని ఆస్తులు ఉన్నాయి, అందులో లిటిగేషన్స్ లేని ఎన్ని, ఈ కథ కార్ఖానా సాయిరెడ్డికి తెలిసినంతగా జగన్ రెడ్డికి కూడా తెలియదు. అంటే దోచుకున్న డబ్బు లక్షల కోట్లు ఎక్కడ ఉన్నాయో కూడా ఆయనకే తెలుసు. ఆయన బ్రెయిన్ అదే కదా, బై ప్రొఫెషన్ చార్టెడ్ అకౌంటెంట్ కాబట్టి, వ్యూహకర్త కాబట్టి, రాజకీయ నాయకుడు కాదు, అది వాస్తవం. కాబట్టి ఆయన ఆ కుటుంబానికి అంత సన్నిహితమైన వ్యక్తి. అయితే ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఆయన అసలు ఎందుకు బయటికి రావాల్సి వచ్చింది? ఆయన మాటల్లో చెప్పవలసి వస్తే జగన్ రెడ్డి గారు ఒక కోటలో ఉన్నారు, కోట చుట్టూ కోటరీ ఉంది, ఆ కోటరీ ఉన్నంతకాలం ఎవరో చెప్పినా ఆయన వినడం, ఒక పాయింట్. రెండో పాయింట్, కూటమి చాలా స్ట్రాంగ్గా ఉంది ఆంధ్రప్రదేశ్లో. జగన్ రెడ్డి గారి చుట్టూ ఉన్న కూటమిని విచ్ఛిన్నం చేసేంత శక్తి సామర్థ్యాలు లేవు. కూటమిని విచ్ఛిన్నం చేయకపోతే ఆంధ్రప్రదేశ్లో జగన్ రెడ్డి గారు పాదయాత్ర కాదు కదా, మోకాళ్ళ యాత్ర చేసినా కూడా పదవిలోకి రాడు. తేల్చి చెప్పాడు ఆయన. ఆయన చాలా వ్యూహంగా చెప్పాడు. దాన్ని యాక్సెప్ట్ చేసినటువంటి జగన్ రెడ్డి గారు గుడ్ ఆర్ బ్యాడ్ కూటమిని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం అయితే చేశాడు. సక్సెస్ అవ్వాలి, అది వేరే విషయం. అంబటి రాంబాబుని ఓవర్ నైట్ కాపు నాయకుడిగా ప్రకటించడం ఒక పెద్ద ప్రయత్నం అయితే చేశాడు. కాపులకి కమ్మలకి లొల్లి పెట్టే విషయంలో వర్కౌట్ కాలే పాపం సంభవం. సరే, కూటమి విచ్ఛిన్నం చేయకపోతే ఈయన అధికారంలోకి రాడు అని సాయిరెడ్డి చెప్తూనే ఉన్నాడు బహిరంగంగా. సరే, సాయిరెడ్డి గారు వెళ్ళటానికి కారణం కోటరీ, మరి ముఖ్యంగా సజ్జల రామకృష్ణారెడ్డి. ఇప్పుడు మారిన రాజకీయ పరిణామాలు చూసినట్టయితే జగన్ రెడ్డి గారి దగ్గర సకల శాఖ మంత్రిగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి కొద్ది డిస్టెన్స్ వచ్చేసింది, దూరం పెట్టారు, లేదా పెట్టే పరిస్థితులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కల్పించాడు అనేది ఒక వార్త ఆ వర్గాల నుంచి వినిపిస్తుంది. ఈ మధ్య సజ్జల రామకృష్ణారెడ్డి పక్కన ఉండట్ల దరిదాపుల్లో. చెవిరెడ్డి ఇచ్చిన సూచనల్ని ఈయన పాటిస్తున్నాడు, బ్లైండ్గా ఫాలో అవుతున్నాడు అనేది ఒక మాట వినిపిస్తూ ఉంది. ఈ మావిగన్ కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి క్రియేట్ చేశాడని కూడా ఒక వార్త వస్తుంది. సరే, అందులో కష్టాలు, లాభాలు, నష్టాలు అవి మనం పక్కన పెడదాం, వేరే టాపిక్ కాబట్టి. సో ఇప్పుడు ప్రస్తుతం జగన్ రెడ్డి గారి పక్కన కీలకమైన సజ్జల పక్కకి వెళ్ళటం, చెవిరెడ్డి ఆ సీట్ని ఆక్యుపై చేసే ప్రయత్నం చేయటం. సాయిరెడ్డికి ఏం కావాలా? వ్యవసాయం చేసుకుంటున్నాడు పాపం. ఈ మధ్య కూడా ట్వీట్ చేశాడు, వ్యవసాయం చేసుకుంటున్నమాట నిజమే, పురుగు మందు ఏదో జల్లుతూ ఒక ఫోటో పెట్టాడు. వ్యవసాయం చేసుకుంటానని చెప్పి బయటికి వెళ్ళి వ్యవసాయం చేసుకుంటూనే మళ్ళీ అప్పుడప్పుడు నేనున్నాను అని చెప్పి ఒక ట్వీట్ చేస్తూ ఉంటాడు రాజకీయంగా. ఆ ట్వీట్ కూడా అటు ఇటు విమర్శ ఉంటుంది. ప్రధానంగా ఈ మధ్యకాలంలో లేటెస్ట్ నిన్న చేసిన ట్వీట్ ఏంటంటే అమరావతి మీద కమరావతి అని ఒక కామెంట్ చేశాడు. అది టీడీపీ మీద ద్వేషంతో, అమరావతి మీద ద్వేషంతో. ఎందుకు అంటే జగన్ రెడ్డి గారు ద్వేషిస్తున్నారు కాబట్టి ఆ ట్వీట్ వ్యూహం. అంటే జగన్మోహన్ రెడ్డి మీద ప్రేమ తగ్గలే, ఇంకా ఆయన కళ్ళల్లో మళ్ళీ స్థానం సంపాదించడం కోసం ప్రయత్నం, ఫెవికాల్ బంధం ఇద్దరిది ఇప్పుడు ట్రై చేస్తున్నాడు. అయితే ఇక్కడ అంత అవసరం ఏందని మీరు అడగవచ్చు. ఇప్పుడు జగన్ రెడ్డి గారు వ్యవసాయం ఎంత చేసుకున్నా, రాజకీయాల్లో లేనని చెబుతున్నా, అప్పుడప్పుడు ట్వీట్లు చేస్తున్నా బీజేపీ జోలి వెళ్ళడు. వాళ్ళ శుభాశిష్యుల కోసం ఇంతకుముందు ప్రయత్నం చేశాడు, అక్కడ డోర్లు ఓపెన్ కాలేదు. ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వంలో 3 పార్టీల్లో జాయిన్ అయ్యే అవకాశం లేదు. పూర్తిగా వ్యవసాయం చేసుకుంటాను అని అంటే
భవిష్యత్తులో మరి కేసులు వ్యవహారాలు ప్రొటెక్షన్ కావాలి, ఒక అంబరెల్లా. A2 కదా. ఏటు కదా, ఒక గొడుగు కావాలా. మరి బీజేపీ డోర్లు క్లోజ్ ఉన్నా వాళ్ళ శుభాశిష్యులు తీసుకొని మళ్ళీ ఇంకెక్కడుంది స్కోపు, జగన్ రెడ్డి గారి దగ్గరే ఉంది. కానీ గతంలో మళ్ళీ నేను సీన్ కట్ చేస్తే కొద్దిగా వెనక్కి వెళ్తా. ఆయన కాకినాడ సీపోర్ట్ విషయంలో విచారణకు అటెండ్ అయిన సందర్భంలో అసందర్భోచితంగా అసలు లిక్కర్ స్కామ్ గురించి ఎవరు అడగల ఆయన్ని. అప్పుడు ఆయనే మాట్లాడుతూ లిక్కర్ స్కామ్లో కథ కర్మ క్రియ రాజగజిరెడ్డి అని చెప్పేశాడు. కొత్త పేరు ఆయన చెప్తేనే వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత ఆయన కొన్ని క్లూస్ ఇచ్చి ఈ లిక్కర్ స్కామ్ ముందుకెళ్ళేటట్టుగా సహకరించాడు. సహకరించి నేను సహకరిస్తాను, అన్ని విషయాలు నాకు తెలుసు అన్నాడు. ఇక్కడ ఇంకొక వ్యూహం ఉంది ఆ టైంలో, ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. అంటే జగన్ రెడ్డి గారికి ఒక ధమ్కి ఇచ్చాడు, నేను అన్ని విషయాలు చెప్తా, ఒక ధమ్కి ఇచ్చాడు. తర్వాత నెక్స్ట్ ప్రెస్ మీట్లో జగన్ రెడ్డి గారి పాత్ర ఉందో లేదో నాకు తెలదు అన్నాడు. కొద్దిగా మారింది వ్యూహం. అంటే ఈ మధ్యలో కొద్దిగా సంభాషణలు జరిగినాయి అక్కడ. వార్నింగ్ వెళ్ళి ఉంటుందంటారా? అంతే కదా, నేను అంటలా, ఆయన అన్నాడు. నాకు కూడా కొద్దిగా భయం ఉంటుంది కదా అన్నాడు, ప్రెస్లోనే అన్నాడు. సో ఈ బ్యాక్గ్రౌండ్ నేపథ్యంలో ఒక ధమ్కి ఇవ్వడం, మళ్ళీ ఏదన్నా సెట్ చేసుకోవడం, ఏదో కథ కార్ఖాన జరిగింది బ్యాక్గ్రౌండ్. ఈ బ్యాక్గ్రౌండ్ నేపథ్యంలో బీజేపీ సైడ్ వెళ్ళటానికి వీలు లేని నేపథ్యంలో, కూటమిలో 3 పార్టీల్లో అసలు అవకాశం లేని సందర్భంలో, మరి అలాగని రాజకీయ పార్టీ అంబరెల్లా కావాలి కాబట్టి జగన్ రెడ్డి గారి పక్కన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ట్రై చేస్తున్న చైర్లో, ఆ సీట్లో ఈయన ఆక్యుపై చేసుకోవాలన్న ప్రయత్నంలో భాగంగా రేణుకా చౌదరి మాట్లాడిన మాటల్ని మీ ఎంపీలు ఎందుకు ఖండించలేదు? చప్పుడు చేయరేంద్ర భయ్, ఎందుకు ఖండించలేదు అంటే, ఖండించలేదన్న విషయం బాధ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నేతలకు లేదు. జగన్ రెడ్డి గారు పట్టించుకోవాలా, కానీ ఈయన ఎక్కడో వ్యవసాయం చేసుకున్నాడా, ఈయనకు బాధ అనిపించింది. అంటే దాని వ్యూహం ఏమై ఉండొచ్చు, మళ్ళీ జగన్ రెడ్డి గారికి మనసులో చోటు సంపాదించాలి ఇప్పుడున్న పరిస్థితుల్లో. శాంతి సందేశం పంపించే ప్రయత్నం చేశాడంటారా? మీకు శాంతి అంటే మరి దేవాదాయ శాఖ శాంతి, అది మళ్ళీ వేరే సబ్జెక్ట్ అవుద్ది. అది ఒక ఇష్యూ ఉంది, అదొక ఇష్యూ ఉంది. ఆమెను మళ్ళీ ఇప్పుడు పదవిలోకి తీసుకున్నారు, దాని వెనక ఈయన ఉన్నాడని ఒక వార్త వస్తుంది. ఆమె ద్వారా 33,000 ఎకరాలు కబ్జా పెట్టారని ఇంకొక కేసు ఉంది. ప్రేమ సమాజం భూములు మళ్ళీ ఇంకొక కేసు ఉంది. ఇదొక పెద్ద సబ్జెక్ట్ మళ్ళీ. మరి ఇన్ని కేసుల నేపథ్యంలో బీజేపీ కాదు అని అంటే, ఈ ఎన్డీఏ దగ్గరికి రానిపోతే మళ్ళీ జగన్ రెడ్డి గారు నెక్స్ట్ ఎలక్షన్కి ప్లానింగ్, ఒక ప్లాట్ఫారం రెడీ చేసుకోవాలా. అందులో భాగంగానే జగన్ రెడ్డికి వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళకి బాధ అనిపించలా, దాన్ని గుర్తించలా అసలు వీళ్ళు. ఈయన వెంటనే ట్వీట్ ద్వారా అలర్ట్ చేశాడు. సో దీన్ని బట్టి ఏంటంటే ఆయన మళ్ళీ వ్యూహాత్మకంగా అడుగులు జగన్ రెడ్డి వైపు వేస్తున్నాడు అనేది మనకి ఇప్పుడు స్పష్టంగా అర్థమవుతుంది. అంటే జగన్మోహన్ రెడ్డి శాంతి ద్వారా వైఎస్ వివేకాన్ని గుర్తు చేశాడు సాయిరెడ్డికి, అందుకే భయపడి మళ్ళీ ఇట్లా మొదలుపెట్టాడన్న వ్యాఖ్యలు కూడా వినపడుతున్నాయి. చాలా ఉన్నాయి అందులో. ఇప్పుడు వాళ్ళిద్దరికీ ఉన్న లావాదేవీలు మనకి తెలియని, పబ్లిక్కి తెలియని చాలా ఉంటాయి కదా. సో ఈ విధంగా కావాలి కాబట్టి, అంటే ఇక వేరే గత్యంతరం లేని పరిస్థితుల్లో ఇక్కడ జగన్ రెడ్డి గారు కూడా ఒక లైజనింగ్ కావాలా. ఢిల్లీలో ఆయన సాయిరెడ్డి వెళ్ళిన తర్వాత ఆ ప్లేస్ను భర్తీ చేసేవాళ్ళు ఎవరు లేరు, ఇంతవరకు రాలే. అంటే ఆ లైజనింగ్ బిట్వీన్ జగన్ రెడ్డి కేసులు వర్సెస్ బీజేపీ. సో ఈయనకు అవసరం ఉంది. సజ్జల రామకృష్ణారెడ్డి మీద కొద్దిగా నమ్మకం సన్నగిల్లిందని ఆ పార్టీ వాళ్ళు చెప్తున్నారు. సో జగన్ రెడ్డి గారికి కొంత రిక్వైర్మెంట్ ఉండి ఉండవచ్చు, కొంత సానుకూల సంకేతాలు ఇచ్చి ఉండవచ్చు. సాయిరెడ్డి దాన్ని కొద్దిగా ఆ డైరెక్షన్లో వెళ్తున్నాడు అనేది ఒక వ్యూహాత్మకమైన అడుగుల కింద దీన్ని మనం చెప్పవచ్చు. ఎందుకంటే వేరే అవకాశం లేదు, ఇది విన్ విన్ సిచ్యువేషన్, ఇద్దరికీ అవసరమే. అంటే గతంలో దోపిడీ బంధం ఉంది కాబట్టి కొనసాగించక తప్పనిసరి పరిస్థితి ఏర్పడి మళ్ళీ దగ్గర అయ్యే ప్రయత్నం. ఎస్, అది ఇద్దరికీ అవసరమైన పరిస్థితి, అనివార్యమైన పరిస్థితి. ఈ విధంగా అడుగులు వేస్తున్నాడు వ్యవసాయం పేరుతోటి చెప్పున్నా కూడా అనేది మనకి ఈ ట్వీట్ ద్వారా చాలా స్పష్టంగా అర్థమైంది. మీరు గమనించినట్టయితే ఈ ట్వీట్ ఆయన చేసినా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు దాని మీద స్పందించలా, స్పందించలా. జగన్ రెడ్డి గారు కూడా ఏంది అని మాట్లాడలా, దాని మీద స్పందించలా. వాళ్ళకే లేని బాధ ఈయనకెందుకు అంటే, జగన్ రెడ్డి గారి మనసులో చోటు సంపాదించే ప్రయత్నంలో భాగం. ఎందుకంటే ఈ కేసుల ప్రొటెక్షన్ కోసం అంబ్రెల్లా కింద జాయిన్ అవ్వాలి అనేది ఆలోచన అయ్యి ఉండవచ్చు అని నాకు అనిపిస్తూ ఉంది. వైఎస్ వివేకానంద రెడ్డి గుండెపోటుని ప్రకటించిన విజయసాయిరెడ్డికి గుండెపోటు తెచ్చుకునే ఇష్టం లేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డికి లొంగిపోయి శాంతి ప్రవచనాలు పలకిస్తున్నాడంటూ, వలివేస్తున్నాడంటూ, శాంతి ప్రయోగిస్తున్నాడు కాబట్టి విజయసాయిరెడ్డి త్వరలోనే మళ్ళీ శాంతి ద్వారా జగన్ రెడ్డి గూటికి చేరే అవకాశం ఉందంటూ విశ్లేషించిన రవీంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.